అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారికి ఏప్రిల్ 9 నుంచి 15 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. ఏప్రిల్ 9 తర్వాత 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఏప్రిల్ నుంచి మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని ఒక కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి ఓపిక అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనస్సు అనేది ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అసలు అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది. ఈ మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి కుజుగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలైతే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది. అప్పుల బాధ నుంచి విముక్తి అనేది లభిస్తుంది. మంచి శుభవార్తలైతే వింటారు. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. ఈ మేషరాశి వారు చాలా తెలివైన వారు. వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవ్వరినీ మోసం చేయరు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 9 నుంచి ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలనేవి కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. వీరి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. ఏప్రిల్ నుంచి అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉంటుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి అనేది చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలైతే వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది. ఈ మేషరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తిగా చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు. ఒక్కరు చెప్పింది అస్సలు చెయ్యరు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారికి
జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా వీరు తోడుగా ఉంటారు. ఈ మేషరాశి వారికి ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఏప్రిల్ నుంచి ఈ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు. ఈ శనివారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేయండి. దానివల్ల వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం పూర్తిగా మీ పైన లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు అయితే ఉండదు. అఖండ అదృష్టం అనేది వస్తుంది. మీరు ఏది పట్టిందల్లా మీరు బంగారం అవుతుంది. అనుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరుగుతాయి. మంచి శుభవార్తలు అనేవి వింటారు. మీరు ఎప్పుడు చూడని డబ్బునైతే చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అఖండ ధనలాభం అనేది కలుగుతుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. ఈ కుటుంబంలో అందరూ కూడా సంతోషంతో ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారికే కీడు అనేది జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి నుంచి కూడా మీకు మంచి రోజులు వస్తాయి. మీరు పడ్డ బాధలకు కార్చిన కన్నీటి చుక్కకు ఫలితం అనేది లభిస్తుంది. ఈ మేషరాశి వారు ఈ శనివారం రోజు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం అనేది పోతుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా పోతుంది. మీ ఇంట్లో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. 4 దిక్కుల నుండి కూడా మీకు డబ్బు అయితే ఖచ్చితంగా వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. ఈ మేషరాశి వారు ఎక్కువగా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. దానివల్ల మంచి లాభాలైతే వస్తాయి. ఈ మేషరాశి వారికి మంచి సంతానం కూడా కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ మేషరాశి వారు మీకు వీలైతే ఆవులకు లేదా కుక్కలకు ఆహార దానం అనేది చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు కూడా వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు అనేవి కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ మేషరాశి వారు మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలోకి వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాల్లో ఎవ్వరికీ చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీకు మంచిగా బ్రతికితే అస్సలు ఊర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి ఈ ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలైతే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు. ఇక
ఈ 2 రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి, కానీ దానివల్ల ఎటువంటి నష్టాలు సమస్యలు అయితే రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, లేత గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 5, 3 అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.